దేశంలోని టెలికాం రంగంలో పెను మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే విఐ, జియో, ఎయిర్టెల్ సంస్థలు భారీగా ఇటీవల టారిఫ్ రేట్లను పెంచడంతో అందరి చూపు బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. చాలా మంది మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులకు పూణే నుంచి పెద్ద శుభవార్త వచ్చింది. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని అధికారులు పెద్ద ట్రేలో బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును చూపించారు. ఒక అధికారి బిఎస్ఎన్ఎల్ 5G అని వ్రాసిన సిమ్ కార్డ్ని చూపించాడు. బిఎస్ఎన్ఎల్ నుండి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వీడియో బిఎస్ఎన్ఎల్ 5G వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రాబోతుందని సూచిస్తోంది. బిఎస్ఎన్ఎల్ అధికారి కిషోర్ గావ్లీ ఈ వీడియోలో పూణే జిల్లాలో 5G కార్డును ప్రారంభిస్తున్నట్లు కనిపించారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవను ప్రారంభించలేదు కాబట్టి 5G నేరుగా వస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ హోల్డింగ్ ప్రారంభంలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ని ఉపయోగిస్తుంది. అలాగే బెంగళూరులోని గవర్నమెంట్ ఇండోర్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, సంచార్ భవన్, జేఎన్యూ క్యాంపస్, ఐఐటి, హైదరాబాద్లో 5Gని పరీక్షించనుంది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య షిండే సి క్యాంప్లో బిఎస్ఎన్ఎల్ 5G కాల్లను అనుభవించారు. కాల్ చేస్తున్నప్పుడు జ్యోతిరాదిత్య షిండే దగ్గర నిలబడిన వ్యక్తి బిఎస్ఎన్ఎల్ 5Gలో కాల్ చేసినట్లు చెప్పాడు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.